అలా పాడేరు రోడ్‌లో విహరించడానికైతే మార్నింగ్ వచ్చేసాము. ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా! ఇది స్కూలు. ఇది స్కూల్ అంటే మీరు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్స్ అయితే అనుకోవద్దు. ఇది గవర్నమెంట్ స్కూలు. అండ్ ఈ పాడేరులో ఏందంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మార్నింగ్ అయితే 6:30 అలా అవుతుంది. చూడండి చుట్టుపక్కల మొత్తం మంచు. ఆ మంచులో మేమైతే మా చిట్టోడు ఉన్నాడు కదా! డియో బైక్ అదేసుకొని అయితే తిరిగేస్తున్నాము. అండ్ ఈ పాడేరు ఏందంటే ఇదే అండి. వనజంగికి వెళ్ళే రూట్ అయితే ఇలానే ఉంది. ఇంకోటి ఏందంటే ఆ స్కూల్ ఉంది కదా! ఆ స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఉంది. అండ్ ఇలా వెళ్ళొచ్చు. చూడండి చుట్టుపక్కల 2 పక్కల అయితే మొత్తం చెట్లు. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటది. అండ్ ఈ సైడ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఆ మెట్లు అదొక నాకు తెలిసి పాడేరులో ఒక హైఫై రెస్టారెంట్ అంటే అదే. దానికి మించిందయితే ఏం లేదు. అండ్ ఇటు సైడ్ మొత్తం కలెక్టర్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. అంటే మన లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం కలెక్టర్ ఆఫీసెస్. అండ్ ఇటు సైడ్ మొత్తము మనం ఉంటాయి కదా విలేజెస్. అండ్ వనజంగికి వెళ్ళే రూట్ అటు మొత్తం మంచుతో అయితే కప్పేసింది. ఇంకా మేము ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఒక గుడి అయితే ఉంటుంది. అదే మోదమాంబ గుడి. గుడి చాలా అంటే చాలా ఫేమస్ పాడేరులో. అండ్ ఎక్కడెక్కడో జనాలందరూ ఈ గుడికి అయితే వస్తారు. ఈ గుడి అంటే ఇక్కడికి వచ్చిన దీని ముందు నాకు కూడా తెలియదు. అండ్ ఈ మధ్య అయితే ఈ గుడికి వస్తే చాలా పవర్స్ ఉన్నాయని అయితే తెలిసింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే గుడి సైడ్లో. అండ్ ఇదే మెయిన్ ఆర్చ్. పాడేరుకి ఎంట్రీ అవ్వడానికి ఇదే ఆర్చ్. ఇదే ఇక్కడే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మన రోడ్ అనేది టూ వేస్గా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకటి అయితే కాంప్లెక్స్ రూట్, ఇంకొకటి వచ్చి నార్మల్ వైజాగ్ రూట్. మనది కాంప్లెక్స్ రూట్ కాదు కాబట్టి మనం ఇంకా వైజాగ్ రూట్లో అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే కిందకి ఇక్కడికి కూరగాయల రేట్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువ, డబల్ రేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం షాప్స్. మామూలుగా టౌన్స్లో ఎలా ఉంటుంది, మొత్తం షాప్స్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ కూడా షాప్స్లో అలానే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే వైజాగ్ రూట్. ఇంకొక రూట్ ఎలా ఉంది అది కాంప్లెక్స్ రూట్, అదే బస్ స్టాండ్ ఆ రూట్. ఇది మొత్తం వచ్చి ఇది విశాఖపట్నం రూట్. అంటే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎక్కువ వర్షాలు ఎక్కువే, చలి ఎక్కువే, మొత్తం ఎక్కువే. ఇంకా అరౌండ్ ఈరోజు అయితే కొంచెం మంచు అయితే చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఆల్ డేస్. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ అలా ఎంజాయ్ చేయడానికి అయితే ఈ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు అంటే మీకే విరక్తి కలుగుతుంది. అలాంటి క్లైమేట్ అండి ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా జాకెట్స్ వేసుకునే ఉంటారు, ఎందుకంటే అంతగా చలి పెడుతుంది కాబట్టి. ఒకసారి మీరు రోడ్లు చూడండి, మీరు ఫీల్ అవ్వండి. మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి, సరేనా? జస్ట్ ఫీల్ ద వైబ్ అంతే, దానికంటే ఇంకేం లేదు. అంటే ప్రతిదీ మీకు ఇక్కడ దొరకాలని రూల్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక హాల్, సినిమా థియేటర్, అది కూడా బూత్ బంగ్లా, అది వేరే విషయం అనుకోండి. అండ్ మిగతాటి అన్నీ ఇక్కడ నీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. అండ్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. ఫుడ్ విషయంలో అయితే ప్రాబ్లం ఏం లేదండి. ఫుడ్ విషయంలో మన ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మీరు ఈ విధంగా ఎప్పుడన్నా ఇలా అరకుకి వెళ్ళే రూట్ కదా ఇది. సో మీరు ఎక్కడన్నా ఇక్కడ పాడేరులో భోజనం చేయాలన్నా కానీ ఖచ్చితంగా మీకైతే మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. నాకైతే ఇక్కడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి క్లైమేట్లో నేను ఉన్నందుకు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.